ప్రైజ్ లార్డ్, దేవుడికి మహిమ కలుగును గాక. సమైక్యత సదన్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంస్థ ఒక అద్భుతమైన కాన్ఫరెన్స్ హాలు డెడికేషన్ చేశారు. ఆ కార్యక్రమానికి 18వ తారీఖు అయ్యగారు రక్షణానందమయ్య గారు నేను వెళ్ళాము. ఆ ఏరియా అంతా చాలా బాగుంది చూడటానికి. మరి ఎప్పుడు నాకు ఒక అలవాటు ఏంటంటే ఏదన్నా ఒక ఏరియా బాగుంటే దాన్ని కొంచెం వీడియో తీసి మనలందరూ పెట్టడం అలవాటు. మరి దాదాపుగా 20 సంవత్సరాలు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంస్థలో విశ్వాసంలో కొనసాగి సేవలోకి రావటానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఆ సంస్థ తరపున నిర్మించబడిన ఈ యొక్క చక్కని ఈ ప్రాంగణం కానీ, అలాగే హాల్ కానీ, ఈ ప్రాంతము, డైనింగ్ హాలు, అలాగే మీటింగ్ హాలు, ఇంకా అన్నీ కూడా చాలా చక్కగా ఆశీర్వాదకరంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. చూడటానికి చాలా బాగుంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. చూడటానికి చాలా బాగుంటుంది వాతావరణం. ప్రభు సన్నిధిలో మరి యేసు ప్రభుని అంగీకరించి సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనని, అద్భుతమైన మేళ్లతో నింపుతాడని, మనం రానున్న తరాలకి అది ఒక రోల్ మోడల్గా ఉండటం కోసం దేవుడు ఇచ్చిన ఈ యొక్క సదన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రాంగణము, హాలు, అలాగే డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా చూడటానికి చాలా బాగుంటాయి. వీక్షించండి. రానున్న దినాల్లో మరి దేవుడు అనేక ఆశీర్వాదాలు ఆ సంస్థకి ఇవ్వాలని, బాగా సంస్థను దీవించాలని, ఇంకానూ గొప్ప పరిచర్య సంస్థల ద్వారా జరగాలని సేవకులందరూ ఎంతో సమర్పణ కలిగి ఆ మినిస్ట్రీలో పనిచేస్తూ ఉంటారు. వారిని, వారి పరిచర్యలను దేవుడు బహుగా దీవించాలని. ముఖ్యంగా ఈ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంస్థ నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్, మరి ముఖ్యంగా మన ఈ ప్రాంతంలో మరి దైవ సేవకులు పీటర్ గారు, జాకబ్ జాన్ గారు, ప్రభుదాస్ గారు, పద్మారావు గారు, వీళ్ళు పెద్దవారు. దేవుని మహాకృప, వాళ్ళ ప్రార్థనలు, వారి పరిచర్య, వాళ్ళ ప్రాంతాలలో మరి అంత దూర ప్రాంతాల నుంచి వచ్చి ఏమీ లేని సమయంలో కష్టపడి ఈ ప్రాంతంలో సేవ చేసిన గొప్ప సేవకులు వాళ్ళు. వాళ్ళ ప్రార్థన ఫలితమే మరి ఈ యొక్క అభివృద్ధికి కారణం. మాత్రమే కాదు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంస్థ పరిచర్యలు కానీ, మందిరాలు కానీ, అలాగే ఆరాధన, సేవ ఇవన్నీ కూడా ఎక్కడున్నా కూడా చాలా ఆశీర్వదించబడి ఉంటవి. చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉంటవి. కారణం ఆ పరిచర్యలో అద్భుతమైన ప్రార్థనా పరులు, పరిశుద్ధులు, ఎంతో సమర్పణ కలిగిన గొప్ప సేవకులు అందులో ఉన్నారు. వారి ప్రార్థనా ఫలమే మరి ఈ రోజున మనం చూస్తున్న ఈ యొక్క ఈ పరిచర్యలు. ఆంధ్రప్రదేశ్లో మరి ఇలాంటి ఒక మంచి కాన్ఫరెన్స్ హాలు, అలాగే బాప్తిసపు తొట్టి, తర్వాత రెస్ట్ రూమ్స్, తర్వాత డైనింగ్ హాలు, డైనింగ్ సంబంధించినవన్నీ దాదాపుగా 500 మంది వరకు డైనింగ్ హాలు, 1000 మంది బట్టి కాన్ఫరెన్స్ హాలు, బాప్తిసాలు తీసుకోవటానికి మరి అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. దేవుని మహాకృప. ప్రార్థన చేస్తే మరి ఆ ప్రార్థన దేవుడు అన్నడే కానీ విడిచిపెట్టడు. అద్భుతమైన రీతిగా ఆ రోజున ఏమీ లేకుండా ఒట్టి చేతులతో ఈ ప్రాంతానికి వచ్చిన గొప్ప సేవకులు వాళ్ళ ప్రార్థన ఫలితమే ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో మంచి పరిచర్యలు జరగటానికి దేవుడు కూడా చూపించాడు. మరి ముఖ్యంగా నేను దాదాపుగా ఈ 20 సంవత్సరాలు ఏజీతో పరిచయం కలిగి 2004 సంవత్సరం పరిచర్యకు వచ్చాం. ఎంతో కొంత ప్రభావం మా మీద ఉంటుంది. మరి ఈ పరిచర్యలు, ఈ కుటుంబాలను ఇంకానూ గొప్ప గొప్ప పరిచర్యలు చేయాలని, దాదాపుగా ఇక్కడ సేవకుల రూమ్స్ కానీ, తర్వాత అక్కడ రెస్ట్ రూమ్లో వివిధ ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో
వారందరూ కూడా చక్కగా రెస్ట్ తీసుకోవడానికి హాల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రార్థన చేయండి, దేవుడు ఇంకాను ఆ పరిచర్యలను బహుగా దీవించాలని, రానున్న దినాల్లో అద్భుతమైన పరిచర్యలు ఇంకా వారి ద్వారా జరగాలని ప్రార్థన చేయండి. ఇది గుంటూరు జిల్లా. మరి గుంటూరు దాటిన తర్వాత సౌటవరం అనే గ్రామంలో నిర్మించబడింది. మనం చెన్నై వెళ్తున్నప్పుడు గుంటూరు దాటిన తర్వాత బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒక బిల్డింగ్ కనపడింది. దానికి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సౌటవరం ప్రాంతంలో ఈ యొక్క కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం జరిగింది. 18వ తారీఖు మేము అక్కడికి ఓపెన్కి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ కార్యక్రమంలో విజువల్స్ ఇవన్నీ కూడా చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు తన సేవ నమ్మకంగా చేసిన వారిని దేవుడు బహుగా దీవిస్తాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి వీడియోలు చూడటం వల్ల దేవుడు మన పట్ల చేసే కార్యాలు అన్ని జనులకు తెలియటం, అలాగే మా ప్రభువుని మహిమపరచడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు వీక్షించండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.